నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఆనుంది ఈ లెంటులోని 18వ దినం కొరకు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనకు ధ్యానించడం కోసం ఇవ్వబడిన వాక్యము 2 తలాంపులు. ఇది 2 తలాంపులు అంటే కన్నా ముందు అసలు తలాంపు అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఈ తలాంపు అనేది ఎక్కడి నుంచి పుడుతుంది, ఎలా ఉద్భవిస్తుంది మనలో అన్నది పరీక్షించినట్టయితే ఇది మన హృదయాల్లో పుడుతుంది. ఎలా అంటే ఇది ఒక జ్ఞాపకంగా కానీ, లేదంటే ఒక కోరికగా కానీ, లేదంటే ఒక ఆకర్షణగా కానీ పుట్టి మనలో పెరిగి ఒక కోరికగా బలపడుతుంది అన్నమాట. దీన్ని ఒక తలాంపుని మనం ఆదిలోనే తుంచేసామనుకోండి, అక్కడితో ఆగిపోతుంది. లేదు, దీన్ని మనం ఒక కోరికగా మలుచుకొని దాన్ని ఒక ప్రణాళికబద్ధమైన దాన్ని నెరవేర్చుకోవడానికి చేసే ప్రక్రియని ఆలోచన అంటారు అన్నమాట. మనం తలంపుని ఆలోచన కింద మార్చుకోవాలని అనుకుంటే కనుక అది ఒక క్రియ అవుతుంది. లేదు అనుకుంటే ఈ తలాంపు అనేది ఒక జ్ఞాపకంగానే మనలో ఉండిపోతుంది. అది లేదంటే దాన్ని అక్కడితో కూడా ఆపేసుకోవచ్చు. కానీ ఈ తలాంపులు అనేవి మనలో పుట్టేటప్పుడు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే చెడ్డ తలాంపు ఉండొచ్చు, మంచి తలాంపులు కూడా ఉండొచ్చు. మనలో మంచి తలాంపులు పుట్టినాయి అనుకోండి, అది మన యొక్క జీవన మార్గాన్ని దేవుని వైపు నడిపిస్తాయి. అదే చెడ్డ తలాంపులు పుడితే ఈ లోకం వైపు నడిపించి మన భ్రష్టత్వానికి ఈ దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. మనం మొదటగా ఫస్ట్ బైబిల్లో కొన్ని మంచి తలాంపులు గలవాళ్ళని, చెడ్డ తలాంపులు గలవాళ్ళని చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ మంచి తలాంపులు చూసుకుంటే యోసేపు ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఉంటాడు. ఆయన పోతీఫర్ వైఫ్ దగ్గర, పోతీఫర్ వైఫ్ ఒక చెడ్డ తలాంపుతో తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని భయం అనే తలాంపు తనలో ఉంచుకుంటాడు. దేవునికి వ్యతిరేకమైన ఈ కార్యం నేను చేయకూడదు, దేనికి విరుద్ధంగా ఏ దుర్మార్గం చేయకూడదనే తలాంపుతో బతికి ఆవిడ నుంచి ఆ తలాంపు నుంచి, ఆ చెడ్డ తలాంపు నుంచి పారిపోతాడు, దూరంగా జరిగిపోతాడు. అట్లా అది ఒక మంచి తలాంపు. అదే అబ్రహాముని తీసుకున్నాం, ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటారు. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఇది దేవుని నీతి, దేవుని అనేది ఆయనకు ఒక విశ్వాసంలా ఉందన్నమాట. విశ్వాసం అనే తలంపుతో తన జీవితాంతం బతుకుతాడు. ఆ తలాంపు, విశ్వాసం అనే తలాంపు ఎక్కడికి వెళ్తుందంటే అనేక జనాలకి ఆశీర్వాదకరంగా, అంటే అనేక జనాలకి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదింపబడతాడు. ఇట్లాంటి అన్ని మంచి తలాంపులు అయితే చెడ్డ తలాంపులు కూడా కొన్ని ఉంటాయి. చెడ్డ తలాంపులో ఫస్ట్ ఆదాము అవ్వల తర్వాత వచ్చిన కయీన్నే చూసుకోండి. అతని తమ్ముడి అర్పణని దేవుడు అంగీకరించి తన అర్పణని నిరాకరించడంతో తమ్ముడి మీద ఒక అసూయ అనే తలాంపుతోటి చివరికి ఆ తలాంపు ఎక్కడి వరకు వెళ్తుందంటే అది అతన్ని హత్య చేసేంతవరకు, అంటే పాపానికి పురికల్పబడుతుంది అన్నమాట. అట్లాగే సౌలు దావీదు మీద కలిగినది. సౌలు దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి యుద్ధం నుంచి వచ్చేటప్పుడు జనాలు అతన్ని గణతిస్తారన్నమాట. సౌలుకి 1000 కొలది, దావీదుకి 1000 కొలది అని గణించినప్పుడు సౌలుకి అతని మీద ఈర్ష్య అనే తలాంపు కలుగుతుంది. ఇది చివరికి వాళ్ళిద్దరికి వైరం కలుగజేసి చివరికి సౌలు భ్రష్టత్వానికి, చివరికి అతని మరణానికి కూడా కారణమవుతుంది. అట్లాగే మనం చూసుకున్నట్టయితే దావీదు తలాంపు బెత్షెబ మీద వస్తుంది, ఒక చెడ్డ తలాంపు వస్తుంది. మనం ఫస్ట్లో అనుకున్నట్టుగానే తలాంపు కోరికగా మార్చుకుంటాడు. కోరికగా మార్చుకొని దాన్ని ఒక ఆలోచనగా చేసుకుంటాడు అన్నమాట, దాన్ని ఎలా అమలుపరచాలని. చివరికి అది ఉరియాని హత్య చేసి బెత్షెబాని పెళ్లి చేసుకోవడం, అంటే దాన్ని తీసుకురావడం వల్ల ఒక వ్యభిచారం అనే తలాంపుతోటి, లేదంటే ఒక
దేవునికి దూరం అయిపోయి ఒక భ్రష్టత్వంలోకి పడిపోతాడు. అది ఈ దురాశ అనే తలాంపులు కానీ, ఈర్ష్య అనే తలాంపులు కానీ, లేదంటే అసూయ అనే తలాంపులు కానీ పౌలు భక్తుడు శారీరక క్రియలుగా ముందే చెప్తాడు. ఆయన శారీరక క్రియలుగా చెప్పడం జరుగుతుంది. ఈ శారీరక క్రియలు ఏవైతే మనలో ఒక తలాంపులుగా పుడతాయో దాన్ని మనం ముందే అరికట్టుకోలేకపోతే కనుక మన జీవితంలో పాపంలోకి నెట్టబడతాం. అది ఎట్లా అంటే యాకోబు 1వ అధ్యాయం 15వ వచనం స్పష్టంగా చెప్తాడు. దురాశ అనేది పాపను గర్భంగా ధరించి పాపం పరిపక్వమై మరణానికి అంటున్నాడు. అంటే ఒక తలాంపు కోరికగా మారి కోరిక నుంచి మరణం వరకు దారి తీస్తుంది అన్నమాట. అందుకనే మనం ఎప్పుడైనా ఈ శారీరక క్రియలకు సంబంధించిన ఒక 10 వరకు పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఈ శారీరక క్రియలకు సంబంధించిన తలాంపులు ఏదైనా వస్తే మనం ఆదిలోనే కట్ చేసుకోవాలి, లేదనుకుంటే కనుక అవి పాపానికి దారి తీస్తుంటాయి. అలాగే ఇప్పుడు మన ధ్యానాంశమైన 2 తలాంపుల్లో చూద్దాం. 2 తలాంపులు అంటే ఏంటంటే ఒకే వ్యక్తిలో 2 ఉంటాయన్నమాట. 2 అంటే డబల్ మైండెడ్. యాక్చువల్గా ఇతను చాలా విశ్వాసంగా ఉంటాము, అలాగే లోకరీతిగా కూడా ఉంటాం. మనం విశ్వాసంగా ఉండడం అంటే ఆదివారం వచ్చేటప్పటికి మనం బైబిలికల్గా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటాం. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు లోకానుసారమైన జీవితం కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ప్రార్థనలో చాలా స్ట్రాంగ్ ఉంటాం, కానీ అది జరుగుతుందో లేదో అన్న డౌట్ అనేక సందేహాలకు దారితీస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పొద్దున్నే లెగిసి ఒక 10 అధ్యాయాలు చదువుతాం, మళ్ళీ 10ంటికి పేపర్లో వార్ఫలాలు చూస్తాం, ఏమవుతుందో మనకని. ఇట్లాంటి తలాంపులు అన్నమాట. ఒకటి లోకం వైపు ఉంటుంది, ఒకటి దేవుడి వైపు ఉంటుంది. దీన్నే మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో చెప్తూ ఉంటాడు. ద్విమనస్కులై 1వ అధ్యాయము 7వ వచనం. అట్టి మనుషులు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరికినని తలంచుకొని రాదండి. అంటే అస్థిరత్వం, విశ్వాసంలో అస్థిరత్వాన్ని కలగజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఎట్లా అంటే ఒక స్థిరమైన అస్థిరత్వం, అవిశ్వాసం ప్లస్ 1 minute ఒక దేవుని నమ్మి మనం ఒక నిర్ణయంలో తీసుకోవాలన్నా ఎక్కడికక్కడ డౌట్లు వస్తుంటాయి అన్నమాట. ఇది జరుగుతుందా లేదా, ప్రార్థన చేసేటప్పుడు, మనం ఉపవాసం చేసేటప్పుడు కానీ, మళ్ళీ మనం ఏదైతే నమ్ముతామో అది ప్రార్థనలో ఆయన చెప్తాడు, అది జరిగిందని నమ్మమంటాడు. కానీ మనకేంటంటే ఎప్పుడైతే ద్విమనస్కత్వం వస్తుందో మనలో సందేహాలు మొదలవుతుంటాయి అన్నమాట. ఇది జరుగుతుందో లేదో అని మనం ఇంకొక లోకరీతిగా ఆలోచించడం, లోకరీతిగా మన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇట్లాంటి సందేహాలతో ఉండేవాడిని యాకోబు పత్రిక 1వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఒకసారి చదువుతారా? యాకోబు 1:6 డౌట్ఫుల్ మ్యాన్ గురించి. 1:6 సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగం వల్ల పోలి ఉండను. అంటే పడుతూ లేస్తుంటాడు అన్నమాట, వేవ్స్ లాగా. సండే ఏమో లెగుస్తాడు, మండే ఏమో పడుకుంటాడు, మళ్ళీ సండే లెగుస్తాడు, మళ్ళీ సండే, ఇట్లా వారం జరుగుతూనే ఉంటుంది. కానీ వేషధారులు అంటారు వీళ్ళని. సేమ్ ఒక చిన్న మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్లీ పడిపోతారు. ఇట్లా మనకి ఈ విమర్శకత్వంలో ఫస్ట్ పడిపోయేది ఎవరంటే ఎగ్జాంపుల్ మనకి పేతురు ఉంటాడు. పేతురు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి యేసు నీటి మీద నడిచి వస్తుంటే అడుగుతాడు, నువ్వు నిజంగా యేసు అయితే నన్ను కూడా ఒకసారి ఇది 1 minute 14:28గా సారీ కొద్ది కన్ఫ్యూజన్. పేతురు మత్తయి సువార్త 14:25 నుంచి 32 వరకు. యేసుక్రీస్తు నీటి మీద నడిచి వచ్చినప్పుడు ప్రభువా నాకు కూడా అట్లా నడవాలని ఉందంటే రమ్మంటాడు విశ్వాసంతో. కానీ నడుస్తుంటాడు, కానీ కొద్దిగా గాలి తగలగానే ఆయనకు భయం వేస్తుంది అన్నమాట. ఇతని భయం ఎంత అంటే ఇది చదివినప్పుడల్లా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను,
ఎంత డిప్రెషన్లో పడిపోతాడంటే పేతురు మెయిన్ వృత్తి వచ్చి హీజ్ ఏ ఫిషర్మ్యాన్ ఏమంటే జాలరీ. కానీ జాలరికి ఈత రాకుండా ఉంటుందా? కనీసం మునిగిపోతున్నప్పుడు కనీసం ఈత కొట్టుకుంటా పడవ దగ్గరికి వెళ్దామని ఏమన్నా అంత భయం అన్నీ మర్చిపోయి యేసుక్రీస్తు అంటాడు, ప్రభువా నన్ను రక్షించమంటే దేవుడు చెయ్యిచ్చి అతను పైకి లాగి ఒక మంచి బిరుదిస్తాడు ఆయన, అల్ప విశ్వాసి అని. ఇట్లా మనం కూడా మనలో కూడా ఈ బిరుదులు మనకు ఉంటుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు మనం పడిపోతున్నప్పుడల్లా దేవుడు మనం పక్క నుంచి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట, అల్ప విశ్వాసి ఇట్లా. తర్వాత ఇంకొక క్యారెక్టర్ చూసుకున్నట్టయితే ఆదికాండం 19వ అధ్యాయం 24-26 మధ్యలో ఉంటారు. లోతు భార్య. లోతు రక్షణ వైపు పరిగెడతా ఉంటుంది, కానీ లోకం వైపు చూస్తుంది. రెండు మనస్సులు కలిగింది అన్నమాట, రెండు ఆలోచనలు. అటు దేవుడి వైపు వెళ్తూ ఉంటుంది, ఇటు లోకం వైపు చూస్తుంది. తద్వారా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒకసారి ఇలాగే రెండు రకాలైన తలంపుల్లో పడిపోతారు. అది 1వ రాజుల గ్రంథం 18వ వచనంలో చూసినట్టయితే ఆహాబు అని రాజు ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఒక రాజకీయ కాల్కులేషన్స్లో భాగంగా ఒక అన్యురాలైన ఒక స్త్రీని చేసుకుంటాడు, యెజుబేల్ అని. ఫొనీసియా అన్న ప్రాంతానికి చెందిన యెజుబేల్ అని ఒక అమ్మాయిని చేసుకుంటాడు. ఈవిడ ఎవరంటే బయలు అనేది, అంటే ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైన ఒక అన్యదేవత యొక్క యాజకుడి కూతురు అన్నమాట. ఈ యాజకుడిని కూతురుని చేసుకోవడం వల్ల ఇజ్రాయెల్లోకి తను వచ్చి తను ఏం చేస్తుందంటే తన యొక్క బయలుదేవతని ఇక ప్రమోట్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. ఎట్లా అంటే దాన్ని గుడులు కట్టించడం, చివరికి దాన్ని ఆరాధించడం చేస్తుంటే ఆహాబు కూడా ఇంకా భార్య మాట పాటిస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఇక రాజు అంతటోటి అలా చేస్తే యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అట్లా జనం కూడా సగం డైవర్ట్ అయిపోతారు. చివరికి ఎట్లా అయిపోతాడంటే బయలుదేవత అధికార మతంగా అనే స్థితికి వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఆ టైంలో ఏలియా ప్రవక్త ద్వారా తను పంపిస్తాడు. ఏలియా ప్రవక్తను పంపించి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇస్తాడు. ఏంటంటే మీకు త్వరలో అనావృష్టిని కలగజేయబోతున్న పెద్ద కరువు వస్తుంది, మీరు మారకపోతే అని చెప్పేసి దేవుడు చివరికి ఏ స్థితికి వస్తాడంటే ఇజ్రాయెల్ నమ్మించడం కోసం తన బలాన్ని చూపించాలనుకుంటాడు అనమాట. ఈ అనావృష్టి కలుగుతుందని ఎప్పుడైతే ఏలియా ప్రవచిస్తాడో ఈ యెజుబేల్కి ఏమవుతుందంటే కోపం వస్తుంది అన్నమాట. వచ్చి యెహోవా ప్రవక్తలు అందరినీ చంపేస్తుంది. చివరికి ఏలియా అక్కడి నుంచి దేవుని చేత తప్పించబడి ఒక ఏటు దగ్గర దాక్కుంటాడు. అక్కడి నుంచి అక్కడ వాటర్ కూడా అయిపోయిన తర్వాత మనందరికీ తెలుసు సారైపోతాని విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ తనని కనిపెట్టుకోవాలనుకుంటాడు. ఇజ్రాయెల్ ఏమైనా మారారా లేదా అని ఒక ఆలోచనకు వచ్చి మళ్ళీ ఏలియాని పంపిస్తాడు. ఈసారి ఏలియా వెళ్తూ ఏం చేస్తాడంటే కర్మేల్ పర్వతం దగ్గరికి అటు బయలు ప్రవక్తల్ని ఒక 450 మంది ఉంటారు. ఇక యెహోవా ప్రవక్తని అందరూ చంపేయక ఒక్క ఏలియా మాత్రం ఉంటాడు. వీళ్ళందరినీ ఒక చోటికి రమ్మని గ్యాదర్ అవ్వమంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు చివరికి తన బలం ఏంటి, నిజంగా నేనే యెహోవా దేవుణ్ణి అని నిరూపించుకునే స్టేజ్కి వచ్చేస్తారన్నమాట. ఇజ్రాయేళ్ళు ఈ బయల్ని ఆరాధించడంతో అటు యెహోవాను ఆరాధిస్తున్నారు, ఇటు బయలుని ఆరాధిస్తున్నారు. ఇక ఈ కరువుకి ఎవరు కారణమో వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఇక దేవుడు నేనే యెహోవానని నిరూపించుకోవాలనుకుంటాడు అనమాట. అక్కడ ఒక దహన బలిని ఏర్పాటు చేసి కర్మేలు పర్వతం మీద దాని మీద 3 సార్లు వాటర్ ప్రోక్షించి అలాగే సేమ్ బయలుకు కూడా చేస్తారు. ఈ బయలు ప్రవక్తలందరూ కూడా ప్రార్థిస్తుంటారు, బయలుని రమ్మని ప్రార్థిస్తుంటే ఎంతకీ రాదనమాట. కానీ యెహోవా దేవుడు మాత్రం ఒకే ఒక ఏలియా ప్రార్థన చేయగానే ఇమ్మీడియట్లీ వచ్చి అంత తడిచిపోయిన దహన బలిని కూడా మండించి నీటిని కూడా ఆవిరిగా చేసి తను బయలుపరుచుకుంటాడు అనమాట. అప్పుడు ఏలియా ప్రవక్త ఈ ఇజ్రాయెల్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు, చూడండి 18వ అధ్యాయం 21వ వచనం. రాజులు 18వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళకి కన్ఫ్యూజన్ మైండ్లో వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా ఏంటంటే ఎవరు దేవుడు అనే నెక్స్ట్ తను ఈ కార్యం చేసి దేవుడు తనను తాను నిరూపించుకుంటాడు. అట్లా ఈ సేమ్ ఇదే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి కూడా మనకి
సరిపోతుంది. ఎట్లా అంటే మన క్రైస్తవ సమాజంలోకి అన్య బోధలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మన వాళ్ళు కూడా కొద్ది కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు, ఏది మా కరెక్ట్ బోధ అని. నిన్న ఒక 2 days బ్యాక్ ఒక ఫేస్బుక్లో చూస్తే ఒక పెళ్లిలో మన క్రైస్తవ మంత్రాలు కూడా చదువుతున్నారు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు. అంటే ఒక్కొక్క బోధ మీరు ఇప్పుడు ఈ శారీరక క్రియల్లో పౌలు చెప్తాడు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మన క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చేస్తున్నాయి. అందుకని మనం ఏంటంటే ఎటువైపు ఉంటున్నాం అన్నది మనం తెలుసుకోవాలి, ఏది నిజమైన బోధ అని. కానీ మనకి ఇది ఎలా తెలుస్తుంది? మన ఇట్లాంటి అస్థిరతకు, అవిశ్వాసానికి, దేవునికి దూరం అయ్యి ఈ మనస్సుని మనం ఎలా గెలగలుగుతాం అంటే కేవలం దేవుడు డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ ద్విమనస్కులు అంటే డబుల్ మైండెడ్ వాళ్ళకి దేవుడు చెప్పే వాక్యం ఫస్ట్, మనం ఎలా దీన్ని జయించాలనేది, డబుల్ మైండెడ్ అనేదాన్ని. 4:9 యాకోబు, సారీ 4:8 రెండవ వచనం. ఈ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఫస్ట్ మనం ఆ హృదయాలను పరిశుద్ధపరచుకోవాలంట. పరిశుద్ధపరచుకున్నాక మన సేమ్ రోమాపత్రిక 12:2 ఒకసారి చూడండి. అందులో నేను చదివేస్తానని, మీ మనస్సులను నూతనపరచడం వలన రూపాంతరం పొందాలంటున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని రూపాంతరం పొంది దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల, మనలో దేవుని వాక్యాన్ని నిలబెట్టుకోవడం వల్ల ఈ డబుల్ మైండెడ్ అనేది పోతూ ఉంటుంది అన్నమాట. అందుకే దేవుని వాక్యాన్ని మనలో ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో మన తలంపులు దేవుని తలంపులు, లేకపోతే చెడ్డ తలంపులు మంచి తలంపులు, కేవలం దేవుని వాక్యం మనలో నిలబడినప్పుడు మాత్రమే మనకు వేరియేషన్ తెలుస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మన దేవుని వాక్యం గురించి చెప్తూ ఉంటాడు. అది వాక్యం ఎలా మనలో పనిచేస్తుంది అని చదివిన మన తలాంపు పుట్టంగానే ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ఆ తలాంపు మంచిదో కాదో ఎవరికి తెలుస్తుంది? మనకు తెలియాలి. మనకు తెలియాలంటే మనకు ఒక ఫిల్టర్ ఉండాలి. ఆ ఫిల్టరే వాక్యం అన్నమాట. ఆ వాక్యం మనలో లేదనుకోండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకో వాటి కూడా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొలస్సీ పత్రిక ఫిలిప్పీ 4:8 చెప్తాడు చూడండి. నాలుగు 8 ఏవి సత్యమైనవో ఆవశ్యమే కదా. 4:8 ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుడు అంటాడు. అంటే మనకి ఏది ఉపయోగం, అసలు మన వాక్యానుసారంగా మన జీవితానికి ఏది ఉపయోగమో తెలుసుకొని దాని ప్రకారమే నడవాలంటాడు. ప్లస్ ఇంకొకటి, ఎందుకంటే మన తలాంపుల కన్నా దేవుని తలాంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎప్పుడు మనం ఆలోచించే అన్నీ కూడా మన హృదయానుసారం, మనం లేకపోతే మన అవసరాల కోసం లేకపోతే ఆలోచిస్తుంటాం. ఈ తలాంపు అనేది ఒక విత్తనం అయితే, ఈ ఆలోచన అనేది దాని నుంచి వచ్చే దాన్ని ఏమంటారు, చిగురు లాంటిది అన్నమాట. దాని ద్వారానే పాపం అనేది కూడా పుడుతుంది. మనం గత 3 వారాలుగా ధ్యానించుకున్న శోధన కానీ పాపం కానీ ఫస్ట్ దానికి ఆది బీజం ఈ తలాంపే. ఈ తలాంపుల్ని మనం కంట్రోల్ చేసుకుంటే కనుక దేవుని వాక్యం ప్రకారం మనం జీవించితే కనుక దేవునికి దగ్గరగా అవుతాం అన్నమాట. మన ఆలోచన కన్నా దేవుని ఆలోచనల మీద ఆధారపడాలి ఎక్కువగా. అందుకే మన తలాంపులు యెషయా 55:8 చెప్తాడు చూడండి. మన తలాంపుల కన్నా 55:8
నేనే చదువుతాను. నా తలాంపులు మీ తలాంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. ఎందుకంటే అంత డిఫరెన్స్ ఉందంటే ఆకాశము భూమికి ఎంత ఎత్తు కలవో నా తలాంపుల కన్నా మీ తలాంపులు అంత ఎత్తులో ఉన్నాయంట. సో మన తలాంపుల మీద ఆధారపడి ఉన్నామా లేకపోతే దేవుని తలాంపుల మీద ఆధారపడి ఉన్నామా మన ఇక్కడ గ్రహించుకోవాలి. మన తలాంపుల మీద ఆధారపడే కన్నా దేవుని తలాంపుల మీద ఆధారపడితే ఏమవుతుందంటే ఆయన యందు విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం అనేది దేవునికి దగ్గరగా చేస్తుంది. ఈ విశ్వాసం అనేది ఎట్లాంటిదంటే దేవునికి మధ్యలో మనకి మధ్యలో ఒక ప్రహారీ గోడలా ఉంటుంది అన్నమాట. అందుకే మనం పాడుతాం కదా, యెరూషలేముకు ప్రాకారము కట్టించమని. అంటే యెరూషలేము దేవుని పట్టణం అయితే ఈ లోకము ప్రాకారానికి బయట ఉండేది అన్నమాట. ఈ ప్రాకారాన్ని ఈ అపవాది ఎప్పటికప్పుడు గర్జించే సింహం వాళ్ళే మన మీద పడుతూ ఉంటాడు కదా. ఈ ప్రాకారానికి మనకి ఏమన్నా పగుళ్ళు ఏర్పడినాయా ఏంటి అన్నది మన తలంపులతోటి దేవుని వాక్యం అనే ఒక్కొక్క ఇటుక పేర్చుకొని స్ట్రాంగ్గా కట్టుకుంటే మనం ఆ యెరూషలేములో ప్రవేశిస్తాం. ఆ యెరూషలేము ప్రాకారానికి ఒకటే దారి ఉంటుంది, అది కూడా క్రీస్తు అనే ఇరుకు మార్గం. దాంట్లో ప్రవేశించాలంటే మనం విశ్వాసంతో దేవుని తలాంపులతోటి జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక, దేవుడు ఈ వాక్యం దీవించిన కాక. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలంపులకు కావాలని కాక. ఆమేన్. నీ సమాధానం